ప్రభువు మీ జీవితంలో చేసే అద్భుతాలను మీరు ఒకసారి గుర్తించండి. అవునరా, దేవుడే అద్భుతాలు సృష్టించాడు, లేకపోతే నువ్వు నాకంటే ఎందుకు పడతావు? పోలీసు వాడైన నీ ఇంటిలోకి నేను తొంగి చూస్తున్నాను. నీ హాలుకు దగ్గరలోనే ఓ సోతాను బాక్స్ ఉంది. సాతాన్ బాక్సా? అదే మీ ఇంటి టీవీ. అలా మీరు ముందుకు వెళితే మీ బెడ్రూమ్ లో ఎడం వైపు అరమర లోపల ఒక ఎక్స్రే సర్టిఫికెట్ ఉంది. అది నాకు కనిపిస్తోంది. ఓ బిడ్డ, నీకు ఎముకలు విరిగినాయి కదా. ఎవరింట్లో అయినా టీవీ హాల్లోనే ఉంటుంది, అల్మారాలోనే ఎక్స్రేలు సర్టిఫికెట్లు ఉంటాయి. పైగా ఎవరైనా నన్ను చూసినా బొక్కలు ఇరుగుతాయనే చెప్తాను. ఇదిగో కెళ్ళరావు, నీ అద్భుతాలు మడిచి మంచ కింద పెట్టుకో. అనీతి చేసేవాడు మరింత అనీతి చేస్తాడు, దుర్జనుడు మరింత దుర్జనుడవుతాడు, నీతిమంతుడు మరింత నీతిమంతుడవుతాడు, విశుద్ధుడు మరింత విశుద్ధుడవుగాక. ఆమేన్. ఇదేరా ఆ లెటర్లో కూడా ఉంది. సార్, ఎవరితను? సార్, ఆ క్రైమ్ సీన్ జరుగుతున్న వీధిలో తిరుగుతుంటే ఎత్తుకొచ్చాను. వారం నుంచి అక్కడే తిరుగుతున్నాడు. ఆ ఏరియాలోనే అద్భుత ప్రవక్తి, లోకశాంతి అంటే ఏవేవో చెప్తున్నాడు సార్. ఈ కంటెంట్ మొత్తం మన లెటర్కి దగ్గరగా ఉంది సార్. ఆలోచించకుండా లేపుకొచ్చాను. జానీ ఎక్కడున్నాడు? ఏమో సార్, పాపం నేను దిగేసరికి అతనికి ఈగో ఫీలింగ్ వచ్చినట్టు సార్. రమ్మని చెప్పాను సార్. ఇంతకీ ఇతనేమంటున్నాడు? అతని చేతే చెప్పిస్తాను సార్. చెప్పు. ఈ పాపాలను తుడిచేయటానికి ఆ ప్రభు వస్తున్నాడు. ఓ పాపులారా, పిచ్చి వాగుతున్నాడేంటి? లోకంలో ఆయన కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు. హల్లెలూయా. హలో, బ్యాంక్. హలో, తనే, దీని అంతటికి కారణం తనే. తను ఈ విషయం పోలీసులకు చెప్పకుండా ఉండాల్సింది. నా బాబు కోసం నేను ఏమైనా చేస్తాను. దీంట్లో మీరు తలదొరచుకోండి. ఆ, మిస్టర్ జాయ్, అనవసరంగా తన మీద నింద మోపకండి. తను చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఇప్పుడు ఇంత డబ్బు మీరు ఎలా ఏర్పాటు చేయబోతున్నారు? అదంతా నేను చూసుకుంటాను. నాకున్న ఆస్తులన్నీ అమ్మేసైనా సరే డబ్బు ఏర్పాటు చేస్తాను. 5 గంటల వరకే మీ డెడ్ లైన్. ఈ లోపు మీరు డబ్బుని ఎలాగైనా అరేంజ్ చేసుకోండి. వాళ్ళు అడిగిన డబ్బుని ముందు మీరు అరేంజ్ చేసుకుని వాళ్ళు చెప్పిన చోటకి వెళ్ళి ముందు మీ అబ్బాయిని విడిపించుకోండి. వాళ్ళతో మనం నెగోషియేట్ చేయాలి. కొంచెం టైం కావాలని అడుగుదాం, డబ్బులు కూడా తగ్గించమని అడుగుదాం. ఇలాంటప్పుడు మనం చేయగలిగింది ఈ ఒక్క పని, టైం డిలే ప్రాసెస్.